ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అయితే నడుస్తుంది. ఒక రకంగా నాయకులందరూ సర్దుకుపోతున్నారు. అంతే తప్ప హ్యాపీగా ఎవరితో పని చేయట్లేదు. అంటే ఎవరు సంతృప్తిగా లేరు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇదే ఇప్పుడు కొన్ని నాయకులు కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు సర్దుకుపోతున్నారు కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం సమస్యలు కోకొల్లలుగా పెరిగిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం ఉండడం ప్రధానంగా 3 పార్టీలు కలిసి ముందుకు సాగడంతో నియోజకవర్గాల్లో నాయకులు ఎవరికి వారే పెత్తనం చేసేందుకు పరితపిస్తున్నారు. దీంట్లో మీ ముందంటే మీ ముందు, మీ ముందంటే మీ ముందు అని చెప్పడం. చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు వివాదాలు అయితే కామన్ అయిపోయి తాడేపల్లిగూడెం, విజయవాడ సెంట్రల్ సహా పలు నియోజకవర్గాల్లో నాయకుల తీరు భిన్నంగా ఉందట. అయితే వీటికి భిన్నంగా మరికొన్ని నియోజకవర్గాల్లో నాయకులు సర్దుకుపోతున్నారు. పెత్తనం మాట ఎత్తకుండా కలివిడిగానే ముందుకు సాగుతున్నారు. కానీ అక్కడ కూడా సమస్యలు వస్తున్నాయి. దీనికి కారణం ఎవరు ఏంటి అనేది తెలియడం లేదట. ఉదాహరణకి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నాయకులు చాలా కలివిడిగా ఉంటున్నారు. ఒకవేళ కలివిడి లేకపోయినా విడివిడిగా ఉన్నా ఎవరు కూడా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం లేదు.